I greet you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. So at least the Lord helped us to come to the sanctuary and worship and meditate the word of God. దేవుడు ఈ రోజు ఆయన మందిరానికి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. I'm sure the Lord will give time for all of us to gather together and in our churches and to worship the Lord quickly. దేవుడు త్వరగానే మనలందరినీ మన మందిరాలలో ఏకం చేసి గుమిగూడి ఆయనని ఆరాధించే యోగ్యతని భాగ్యతని కల్పిస్తాడని ఎదురు చూద్దాం. And I am going to meditate, we are going to meditate today on an important subject on prayer. ఈ రోజు ప్రార్థన అనే అంశం మీద ధ్యానించబోతూ ఉన్నాం. I've been praying to the Lord for many days and many months. But the answer that I am getting from the Lord, pray, pray, pray. అయ్యగారు అనేక రోజులుగా ప్రార్థన చేస్తున్నారటండి. రకరకాల అంశాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక్క బదులు ఏంటంటే నువ్వు ప్రార్థన చెయ్యి అని తప్పితే ఇంకోటి రావట్లేదట. And there is no other way. So Lord, why this is happening? Why people are dying? Lord, stop it. And all these things that we are praying. But the Lord is telling only one word, pray. వారు అడుగుతూ ఉన్నారట, ప్రభా కరోనా 2వ వేవ్లో అనేక మంది చనిపోతున్నారు ప్రభా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేకులు వేదనకు గురవుతున్నారు ప్రభా, ఎందుకని ఇలా జరుగుతోంది అంటే దీన్ని అన్నిటికీ సమాధానంగా యేసయ్య నువ్వు ప్రార్థన చేయి అని మాత్రమే బదులిచ్చారట. So today we are going to meditate on a same subject of prayer. ఆ యొక్క ప్రార్థన అనే అంశం మీదే ఈ రోజు మన యొక్క ధ్యానాంశం ఉండబోతోంది. The topic that I have chosen, mark of God that would save us. దేవుని యొక్క ముద్ర. Yes, ముద్ర, correct. దేవుని యొక్క ముద్ర అది మనల్ని రక్షిస్తుంది. The mark of God that would save us. దేవుని యొక్క ముద్ర మాత్రమే అది మనల్ని రక్షిస్తుంది. We know the mark of 666 and of Antichrist. అంత్యక్రీస్తు యొక్క 3:6 నంబర్ గురించి మనకు తెలుసు కదండి. That mark we know that. ఆ యొక్క మార్క్ ముద్ర మనకు తెలుసు. But this mark is different. కానీ ఈ ప్రత్యేకమైన ముద్ర వేరే. Mark of God that would save us. ఆ దేవుని యొక్క ఆ ముద్ర మనల్ని కాచి కాపాడుతుంది. For whom the Lord is going to give this mark. ఎవరి మీద దాని ముద్ర ఉంటుంది. And what they have to do. దాని గురించి వారు ఏం చేయాలి. This is what we are going to meditate. ఈ అంశం గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. And I hope everybody opens your Bible as a families, including the children. Let them have their Bible open when you sit in front of the screens. అయ్యా స్క్రీన్ ముందు మీరు కూర్చున్నప్పుడు మీ పిల్లలతో సహా వాళ్ళకి ఇవ్వవలసిన బైబిల్స్ ఇవ్వండి. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి మేము చెప్పిన రెఫరెన్స్ ని మీరు కూడా చదువుకోండి. The book of Ezekiel 9th chapter verse 3 to 6. ఎహెస్కేలుకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా చెప్తోంది. ఇశ్రాయేలీల దేవుని యొక్క మహిమ తాను ఉన్న కెరూబుల పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాణ్ణి పిలువగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగో సెలవిచ్చెను, మీరు పట్టణంలోని వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను. కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందర ఉన్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. This passage is very difficult to read. ఈ యొక్క వాక్య భాగాలు చదువుతుండేండి చదవటానికే చాలా కష్టంగా ఉంది. I read this passage many times in my life. అయ్యగారు వారి యొక్క జీవితంలో అనేక సార్లు ఈ యొక్క వాక్య భాగాలు చదివారటండి. Every time we read it, it will shake the hearts. ఆ యొక్క వాక్య భాగం చదివినప్పుడల్లా వారు కదిలిపోతారట వారి హృదయంలో. It's not a prophecy, it's a vision that Ezekiel seen it. ఇక్కడ ఇది ప్రొఫెసీ కాదండి, ఆ యొక్క విషన్ ని ఆయన
చూసి ఉన్నారు. The Lord with all his glory came down to the temple. ఆ యొక్క మందిరము మీద దేవుని యొక్క మహిమ దిగివచ్చి, And he called one of his men clothed with linen and had a writer's inkhorn at his side. అవిసె నార బట్టలు ధరించుకున్న లేఖనికి దగ్గరకు వచ్చేసింది దేవుని యొక్క సన్నిధి. And he said, go through the midst of the city, through the midst of Jerusalem, put a mark on the foreheads of the men who sigh and cry over the all abomination that are done within it. ఆ యొక్క యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల మీద గురుతు వేయమని చెప్పెను. It is a wonderful thing to see. The Lord is qualifying some people to save them with a mark from his angel. ఆ యొక్క దేవుని యొక్క దూత దగ్గర నుంచి వారి నుదుటి మీద గుర్తు వేయటానికి కొంతమందిని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. It is astonished. You know, we are astonished to see this particular passage. ఈ యొక్క వాక్య భాగాల్లో ఆ యొక్క ప్రత్యేకించబడిన వారిని చూసినప్పుడు ఆశ్చర్యపడుతున్నారండి. The Lord has not qualified men who has knowledge in the Bible. బైబిల్ గ్రంథంలో మాకు చాలా జ్ఞానం ఉంది అనే వారిని ఆయన తీసుకోలేదు. The Lord has not qualified people that he worked for the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో పనిచేసే వారిని ఆయన ఎంచుకొనలేదు. The Lord has not qualified the man who has given lot of tons and tons of money for the work of God. దేవుని యొక్క రాజ్య విస్తరణలో లక్షల కొలది డబ్బులు ఇచ్చిన వారిని ఆయన పక్కన పెట్టేశాడు. And you know, surprisingly, the Lord asked the angel to put a mark on the foreheads of the men who sigh and cry over all the abomination that are done with it. ఆ యొక్క పట్టణములో, ఆ యొక్క యెరూషలేము పట్టణములో హేయ కృత్యములను గురించి మూల్గులు ఏడుస్తూ ప్రలాపించుచున్న వారి నుదుటి మీద మాత్రమే గుర్తు వేయమని తన దూతకు ఆజ్ఞాపించాడు. And immediately after that, వెంటనే దాని తరువాత he asked a set of angels, ఆయన కొంతమంది దేవదూతల్ని పక్కన పెట్టి, and he said, go and kill everybody. అందుకని మీరు వెళ్లి మిగతా వారి అందరినీ చంపివేయండి. Oh, don't show any mercy. వారి మీద కనికరపడవద్దు మీరు. Even the old and the young and maidens, the little children and women. ఆ యొక్క చిన్న పిల్లలు పెద్దవారు అందరినీ చంపేసేయండి. But one thing you should do. కానీ నువ్వు చంపబోయేటప్పుడు ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో. Don't come near anyone on whom is the mark. ఎవరి మీదైతే ముద్ర లేకపోతే గుర్తు ఉంటుందో వారిని నీవు వదిలివేయి. You should not come even close to them. వారి దగ్గరకు కూడా నువ్వు రావద్దు. And begin at my sanctuary. అన్న సార్, Begin at my sanctuary. ఆ యొక్క మందిరము ముందర ఉన్న వారిని You start the work. అట్లా మొదలు పెట్టు పని. Judgment started from the church. మీరు గమనించారో లేదో, మందిరము దగ్గర నుంచే తీర్పు మొదలయ్యింది. And within the elders it started. ఆ యొక్క మందిరములో పెద్దవారు అనే సంఘ పెద్దల దగ్గర నుంచి మొదలైందండి. And my brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, I used to get shaken by reading this word. ఈ యొక్క వాక్య భాగాలు చదివినప్పుడల్లా కలవరపాటుకు గురవుతారటండి. And how Ezekiel could see the vision. ఏ విధంగా యెహెజ్కేలు గారు అటువంటి దర్శన భాగ్యాన్ని చూశారు ఆయన. But one thing that we found, కానీ ఒకటి మాత్రం అర్థమైంది. Lord wanted to spare the children who are crying for the abomination, praying for the abomination and interceding for the people. He wanted to spare. ప్రజల గురించి విజ్ఞాపన చేసే వారిని, హేయ కృత్యముల గురించి ప్రలాపించి ఎలుగెత్తి ఏడ్చే వారిని ఆయన గుర్తుగా పెట్టుకొని ఆయన వదిలివేసినట్టుగా చూస్తున్నాం. And it is wonderful to see like that. దాన్ని ఎంత ఆశ్చర్యమో చూడండి. Revelation 9th chapter verse 4 say like this. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము ఈ విధంగా చెప్తోంది. They were commanded not to harm the grass of the earth and or any green thing or any tree, but only those men who do not have the seal of God on their foreheads. భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని నొసళ్ళ యందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప అని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. So here also a set of man has been put the seal on their foreheads. వారి మీద కూడా వారి నొసటి మీద ఒక ముద్ర గుర్తించబడి ఉన్నదండి. And in the 7th chapter of the Revelation it is written, these people are servants of God. ఇవన్నీ 7వ అధ్యాయంలో గనక చదివితే వీరందరూ దేవుని యొక్క సేవకులు అని వ్రాయబడి ఉన్నది. So you just compare the passages, both the places. The Lord is choosing certain people who prayed and
making the mark on their foreheads. మీరు 2 యెహెజ్కేలు వ్రాసిన గ్రంథము ప్రకటన గ్రంథంలో గనక వాక్యాలను పరిశీలిస్తే ఎవరైతే ప్రలాపించి మూల్గి ఏడుస్తారో విజ్ఞాపన చేస్తారో వారి మీద నొసటి మీద గుర్తుండి వారు కాపాడబడుతున్నారు అని వ్రాయబడి ఉంది. And my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, we have been praying for us. నిజమే, మనం అనేక సార్లు మన గురించి మనం ప్రార్థిస్తాం. Bless us, bless my children, bless my church, bless my business, bless my job, all bless everything towards you. అయ్యా, అనేక సార్లు నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా యొక్క వృత్తిని, నా యొక్క ఉద్యోగాన్ని, నా పరిస్థితుల్ని నీవు ఆశీర్వదించు అని బ్రతిమాలుతూనే ఉంటాం. Here the Lord is expecting his set of people, children of God and servants of God, to cry with sigh when they see the abomination of the land. అక్కడ ఆ యొక్క ప్రాంతాలలో హేయ కృత్యాలు నాశనకరమైనది వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు దాని గురించి విజ్ఞాపన చేస్తూ ప్రలాపించి ఏడ్చే వాళ్ళ గురించి ఆయన గుర్తుపెట్టి అడుగుతున్నారండి. Who is crying by seeing the abomination of the land? ఆ యొక్క ప్రాంతంలో హేయ కృత్యాలు చూసి ఎలుగెత్తి ఏడ్చున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఉన్నారండి? Hallelujah, the Lord is looking for today. అటువంటి వారి గురించి ఆయన ఎవరున్నారని తేరిపార చూస్తూ ఉన్నాడు. And one whom the mark will be laid. ఎవరి మీద తన యొక్క గుర్తు ఉండబోతుందో. Even it may be looking selfish, but it is a reward for those who pray day and night, cry for the abomination of the land. అయ్యా, మీరు ఒక రకంగా చూస్తే స్వలాపేక్ష అని అనుకోవచ్చు, కానీ ఎవరైతే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని యొక్క గుర్తు వల్ల రక్షించబడ్డారు. Jeremiah 9th chapter verse 1 says like this. ఇర్మీయా వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా చెప్తోంది. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. And day and night, is there any word day and night here? దివారాత్రము ఇరుకు సార్. Is okay. Day and night. రాత్రులు పగలు కలిపి. And this man of God, the man, the prophet of tears, Jeremiah, standing in the streets of Jerusalem, everywhere destruction, everywhere cry, everywhere death, everywhere people have been captured and raped and taken as slaves to Babylon. అక్కడ మీరు కనుక పరిశీలన చేస్తే కన్నీళ్లు విడిచే ప్రవక్త అయిన ఇర్మియా గారు యెరూషలేములో వీధులన్నీ తిరుగుతుంటే బాబిలోను వారి యొక్క దుర్మార్గపు చర్యల వల్ల నాశనకరమైన యెరూషలేములో ఆయన ఏడుస్తూ ఆ వారి గురించి ప్రలాపించుతూ తన కన్నీళ్లు ఊటగా ఉండాలని అడుగుతున్నాడండి. Lord, why this destruction, Lord? ప్రభువా, ఎందుకని ఈ నాశనాన్ని మాకు తప్పించావయ్యా? Why this destruction? ప్రభువా, ఈ నాశనకరమైన పరిస్థితుల్లో Why people have been killed like this? ఎందుకని అనేక మంది చంపబడుతున్నారయ్యా? Why your temple has been destroyed? ఎందుకని నీ యొక్క మందిరము సంపూర్ణంగా అది శిథిలమైపోయింది? Why the walls of Jerusalem have been destroyed? యెరూషలేము గోడలు ఎందుకు వారు బద్దలు చేశారు? Why all nobles and young men, they've been captured and taken captivity to the Babylon? అయ్యా, యవనస్తులు అనేక మందిని బబులోను దేశపు వారు చెరపట్టుకొని వెళ్ళి ఉన్నారయ్యా. Why my kings and captains of the army were killed? ఎందుకని నా రాజులు, వారి యొక్క భక్తులు, వారి యొక్క సైన్యము హతమయ్యారయ్యా. Oh, that man was standing in the streets of Jerusalem crying day and night. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క వీధుల్లో తిరుగుతూ దివారాత్రాలు ఇర్మియా గారు కన్నీరు విడుస్తున్నారండి. Don't you think that we should also do that as Christians? అయ్యా, నువ్వు నేను క్రైస్తవులుగా గనక ఉంటే ఆ పనినే చేయాల్సిందే. It is our responsibility, my dear children. అది నీ మీద నా మీద గొప్ప బాధ్యతని ప్రభువు పెడుతున్నాడు. We need to pray. తప్పకుండా ప్రార్థన చేయాలి. We need to cry. మనము ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయాలి. Okay, the Lord is rewarding with a mark, that's leave it aside, but we have to cry for the healing of this land. అయ్యా, నిజమే, అట్లా ఏడ్చే వారి మీద ప్రభు యొక్క గుర్తుంటుంది. దాన్ని పక్కన పెడితే మన ప్రాంతాలు సంపూర్ణమైన స్వస్థత గావించబడటానికి నీవు నేను కన్నీరు విడవాలి. This land is full of abominations. ఎందుకంటే ఈ యొక్క మన ప్రాంతాలు మొత్తంలో ఎక్కడ చూసినా ఈ హేయకరమైన పరిస్థితులు ఉన్నాయి. The land is full of curse. ఎక్కడ చూసినా శాపగ్రస్తమైన ప్రాంతాలుగా మన ప్రాంతాలు ఉన్నాయి. Is it not the responsibility of the children of God to cry? క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆ పరిస్థితులు చూసినప్పుడు ఎలుగెత్తి ఏడవవలసిన అవసరము లేదా? It's showing your fingers to on this man, that man, that all leave it aside.
It is our duty to cry to the Lord. అయ్యా ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు వీడి వల్ల అయింది ఈ సాకులు చెప్పకుండా పరిస్థితులకి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరత నీకు ఉన్నదా లేదా? Lamentation 2nd chapter 18 to 19 says like this. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనము ఈ విధంగా చెప్తుందండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొనిన వారు మూర్ఛిల్లుచూ ఉన్నారు. Oh, day and night you cry, our children of God. అయ్యా పగలు రాత్రి తేడా లేకుండా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చినట్లయితే, At the beginning of the watches you cry. అయ్యా తెల్లవారు జామునే లేచి నీవు కన్నీరు విడిస్తే, Because of the life of your young children who faint from hunger at our need, head of the every street. అయ్యా నీ యొక్క చిన్న పిల్లల ప్రాణము గురించి, ఈ వీధి చివర ఉన్న ఆకలి కొనిన వారి గురించి నువ్వు ఎలుగెత్తి ప్రలాపించి ఏడిస్తే, And who will do this prayer, my అయ్యా brother? ఇటువంటి ప్రార్థన ఎవరు చేయగలరు? Do you think that is only a servant of God will do it? కేవలం దేవుని యొక్క సేవకుడే చేయగలడని అనుకుంటున్నావా? And Ezekiel seen in his vision that everybody should do it. అక్కడ యెహెజ్కేలు గారు తన యొక్క ఆ దృశ్యంలో చూస్తూ ఉన్నారండి, ప్రతి ఒక్కరూ ఈ పని చేయగలరు. Old, young men, maiden, little children and women, almost everybody. ఆ ప్రతి ఒక్కరండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యవ్వనులు స్త్రీలు కన్యకలు అందరూ చేయొచ్చని చెప్తున్నారండి, Including children. చిన్న పిల్లలతో సహా. And they should also get the mark. వారికి కూడా వారి గుర్తు నుదుటి మీద ఉంటుంది. Amen. Hallelujah. హల్లెలూయా. So if your children can speak and pray, please make them to tell one word prayer at least. And let him also get the mark in their forehead. అయ్యా నీ పిల్లలు గనక మాట్లాడగలిగి ప్రార్థన చేసే వారు గనక అయితే వారికి ఒక్క మాట నువ్వు చెప్పాలి, వారి నుదుట మీద ఈ గుర్తు ఉండునట్లుగా చూసుకోండి. Let them also pray. వారు కూడా మనతో కలిసి ప్రార్థించాలి. You have to teach the children. ఆ విధంగా నువ్వు ఆ పిల్లలకి నేర్పించాలి. And you have to tell that son or daughter, you cry for this abomination. అయ్యా ఈ హేయకరమైన పరిస్థితుల గురించి నీవు నేను ప్రార్థన చేయాలి బాబు. Enough we told the stories of Noah, we stories of that story, this story. అయ్యా ఇంతకు ముందు కాలంలో రకరకాల నోవా స్టోరీ, దావీదు గారి కథలు రకరకాలు చెప్పేవారు కదండి. Nothing wrong in telling that, but the days are end now. కానీ అటువంటి చెప్పే స్టోరీస్ కి కాలము సమీపించబడిందండి ఇప్పుడు. It is end times. అయ్యా ఇది ఒక అంతము సమీపిస్తుంది కాబట్టి, It is end time. ఇది అంతము సమీపిస్తుంది కాబట్టి, It's beginning of sorrows. అయ్యా వేదనలకి ప్రారంభ దినాలు ఇవి. You know, when compared to you and me, the children are going to face much more problem. అయ్యా నీకంటే నాకంటే మన యొక్క ఒక నూతన తరం ఉంది, మన పిల్లలు వారు అధికమైన ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనబోతూ ఉన్నారు. They have to stand firm in their faith. వారి యొక్క విశ్వాసంలో స్థిరులుగా వారు నుంచోవాలి. Now itself they should get the protection from the Lord in terms of the mark, and when they will get it, when they intercede, and at least by simple way the Lord will put the mark and the angel will put the mark. వారు ఇటువంటి హేయకరమైన పరిస్థితులు చూసి ప్రార్థన చేసే అనుభవంలోకి వారు వెళ్ళినప్పుడు వారి నొసటి మీద ముద్ర ఉంచడము ద్వారా వారు భవిష్యత్తులో రక్షించబడుదురు. Who all can do it? ఎవరెవరు ఈ పనులు చేయగలరు అంటే Elders పెద్దవారు and young men యవ్వనస్తులు and women, స్త్రీలు maidens కన్యకలు and all the children. ప్రతి చిన్న పిల్లలు Everybody should pray. ప్రతి వారు ఈ విధంగా ప్రార్థన చేయాలి. When in Nineveh, when the king to the least of that person, including men and women, children, even the cattle, they were fasting and praying. నినివే ప్రాంతంలో నుండి ఎప్పుడైతే ఉపవాస దినము అక్కడ చెప్పారో, పెద్ద రాజు గారి మొదలుకొని సామాన్యుడి వరకు వాళ్ళ ఎద్దులు పశుపక్షాదులు అన్ని కూడా మూతికి గొడ్డి కట్టుకొని ఉపవాస ప్రార్థన చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. Including the children. ఆ చిన్న పిల్లలతో సహా అక్కడ ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. Why not in Christendom?
ఎందుకని ఇప్పుడు ఈ క్రైస్తవ లోకంలో చెయ్యలేం? Why not our children are attending the prayers? ఎందుకని మన పిల్లలు ఈ ప్రార్థనలో పాలు పందులు పొందుకోవట్లేదు? They are not sitting, they are going here. It's all excuses. They have to sit at least for few things, and at least they should at least pray for few things. అయ్యా, వారు నిజమే అనేక పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రము ఏకీభవించి ప్రార్థన చేయవలసినదే. And the Lord has shown the vision to Ezekiel in that who is crying with sigh for the abomination of the land. ఆ యొక్క ఎహెస్కేలు గారికి చూసిన ఆ యొక్క విషయంలో ఎవరు వారి యొక్క ఈ ప్రాంతాల హేయకరమైన పరిస్థితి గురించి ప్రార్థన చేస్తారు? And we should know what is abomination. నిజమే, హేయకరం అంటే ఏంటో మనకు అర్థం కావాలండి. You know, in the literal meaning of abomination is the Lord hates certain things. అయ్యా, అబామినేషన్ హేయకరము అంటే కొన్ని పరిస్థితుల్ని ఆయన అసహ్యించుకుంటాడు. He hates them. దాన్ని అసహ్యించుకుంటాడండి. And he shows he turns his face away from them. ఆయనది చూడలేక తన ముఖాన్ని వేరే వైపుకి తిప్పుకుంటాడండి. You may be asking a question, what all the things are abominations? అయ్యా, అట్లాంటి పరిస్థితులు ఏమిటి అని మీరు అందరూ అడగవచ్చండి. And Proverbs 6th chapter 16 to 19 says like this. ఆ యొక్క సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. So, you know, Proverbs 6th chapter 16 onwards. ఆ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. Enough. Proud look. అహంకార దృష్టి. Anything proud, he hates it. ఎవరిలో అయినా ఎప్పుడైనా అహంకార దృష్టి గనక ఉంటే ఆయన దానిని అసహించుకుంటాడు. Forget about politician, forget about the Gentiles. Even in the Christendom, how much of pride is there? అయ్యా, మీరు అనుకుంటున్నారేమో అన్యుల మధ్యలోనూ రాజకీయ నాయకుల మధ్యలోనూ ఇట్లా ఉంటదని. కానీ క్రైస్తవ లోకంలో కూడా అహంకార దృష్టి గల వారు అనేక మంది ఉన్నాం. Then why the Lord is? Then how come the Lord will, you know, keep his face straight? He will turn his face away from all this. ఎప్పుడైతే ఈ అహంకార దృష్టి గల వారిని చూస్తాడో ఆయన వెనుకకు తట్టు తిరిగి వెళ్ళిపోతాడండి. Proud look. ఆ యొక్క అహంకార దృష్టి. Oh, walking like this. ఇక్కడ ఎవరు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకోవడం. And anything in terms of the pride, the Lord hates it. ఎవరికైనా అహంకారము గర్వము గనక ఉంటే ఆయన వారిని అసహించుకుంటాడు. And the lying tongue. కల్లలాడు అబద్ధాలు చెప్పే నాలుక. How much of lie has been spoken in places. ఎంత తేలికగా అబద్ధాలు మనకు నచ్చినట్టు ఆడతామండి. And the Lord hates it. అటువంటి పరిస్థితిని ఆయన వ్యతిరేకిస్తాడు, అసహించుకుంటాడు. The hands that shed innocent blood. నిరపరాధులను చంపే చేతులు. And hands that shed innocent blood. ఆ యొక్క నిరపరాధులను చంపే చేతులు. How much of innocent blood has been shed in this land? ఎంతమంది అమాయకుల యొక్క రక్తము ఈ భూమిలో కలిసిందో మీకు తెలుసా? People who are in power with lot of capability, they kill the innocent people. అయ్యా, ధనదాహము ఉన్నవాళ్ళు, అధికారము ఉన్నవాళ్ళు అమాయకులని ఎదురు చూడకుండా చంపివేస్తున్నారండి. All the blood shed in this land will cry to the Lord. ఈ యొక్క నేలలో పడిన ప్రతి రక్త బిందువు ఆ యొక్క దేవునికి మొరపెడతాయి. And how many children, women, girl children that people killed in the infant itself. అయ్యా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పుట్టుక ముందే ఎంత మంది భ్రూణ హత్యల్ని మనము చేశామో గమనించండి. And the people who have done lot of abortion, the doctors and nurses who are conducting this abortion, it's all abomination in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఏ డాక్టర్లు అయితే నర్సులు అయితే అబార్షన్ చేయించడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చారో వారి అందరిని చూసినప్పుడు దేవుడు ఈ హేయకరంగా అసహించుకుంటాడు వారిని. The blood has been shed in the land. ఈ యొక్క నేల మీద రక్తము పడి ప్రలాపిస్తోంది. Even in India, how many girl children after they came out of the mother's womb, they've been killed within few days. అయ్యా, ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి గాను వారు అనేక మంది ఆడపిల్లల్ని చంపిన దాఖలాలు వాస్తవాలు మన ప్రాంతంలోనే మనం చూసాం. All this blood will cry to the Lord. ఈ యొక్క రక్తపు బిందువులు అన్ని కలిసి ఆ ప్రభువైన దేవుణ్ణి అడుగుతాయి. The Bible says the Abel's blood has been crying to the Lord. Lord, where is the judgment
for the sake of my murder. ప్రభువా నన్ను హేబేలు గారు అడుగుతున్నారండి, నన్ను అన్యాయంగా చంపినందుకు హేబేలు రక్తము నేల నుండి ప్రభువారిని ఆక్రోశిస్తుందని మనం When వాక్యాల్లో Abel's చదువుతున్నాం. blood can climb to the Lord and ask the Lord for the judgment, all this blood shed in this land, innocent men and women blood, innocent children blood in the abortion, innocent girl babies blood, and the daughters have been raped and killed, that blood, that will cry to the Lord. అయ్యా మీరు గమనించండి, హేబేలు రక్తమే తనకు అన్యాయం జరిగిందని నేల నుండి ప్రకోపించి ప్రభువారిని వేడుకుంది కదా, అదే విధంగా అనేక మంది ఆడబిడ్డల యొక్క రక్తము, అనేక మంది చిన్నపిల్లలు పొట్టలోనే ఉన్నప్పుడు చంపివేసిన రక్తము, అనేక మంది అమాయకుల్ని చంపిన ఆ అమాయకమైన రక్తము నేల నుండి ప్రభువారిని అడుగుతూ ఉంది ఈ రోజు. And the judgment, the Lord of justice, he will declare judgment for the sake of the blood of this. ఆ యొక్క ఆక్రోశిస్తున్న ఆ రక్తాన్ని బట్టి ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభువు తీర్పిచ్చే దినం సమీపమవుతోంది. The Lord hates it. ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ ఆయన అసహించుకుంటాడు. The Lord hates these people who has done this. ఇటువంటి పరిస్థితుల్లో చేతులు పాలు పొందులు పొందిన ప్రతి వారిని ఆయన అసహించుకుంటాడు. 18th verse says, 18వ వచనము ఈ విధంగా చెప్తుంది, a heart that devises wicked plans, feet that are swift in running to evil. దుర్యో ఆలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. Oh, people are sitting and devising evil plans to, in terms of property, in terms of jobs, in terms of job politics, all evil, evil, evil. And the Lord hates it. అయ్యా దురాలోచనలు, ఇంట్లో కూర్చొని స్ట్రాటజీ బిల్డ్ చేయటం, వాడిని ఎలా నాశనం చేయాలి, మంచి ఉద్యోగం ఎలా సంపాదించాలి, మంచి బిజినెస్ కొత్త రకంగా ఎలా మోసం చేయొచ్చు, ఇలా ఆలోచనలు యోచించే హృదయాలు అనేకం ఉన్నాయి. And all Lord hates it. వీటన్నిటినీ ఆయన అసహించుకుంటున్నాడు. People go to sorceries and witch doctors to kill their opponents in the business. అయ్యా బిజినెస్ లో నుండి రకరకాల వారి మంత్రగతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రత్యర్థుల్ని హతం చేయడానికి చేతబడి లాంటి కార్యక్రమాలకి దిగుతున్నారు. The Lord hates it. వారిని దేవుడు అసహించుకుంటున్నాడు. And a false witness and who speaks the lies, and no one shows discord, the one who sows the discord among brethren. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. This is very common in everywhere. అయ్యా ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ఇది కామన్ గా జరిగే తంతండి. People are telling a false witness. వారి యొక్క సొంత వారి మీదే అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. And lot of politics between the groups, and they talk one thing here and another thing there, make the people to fight with each other. అయ్యా మన దగ్గర ఒక మాట, ఎదుటి వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పి వారి ఇద్దరి మధ్య కోపాలు జగడాలు పుట్టించే ఒక సంఘం ఒకటి ఉందండి. Even in the church they are telling church politics nowadays. చర్చిలో కూడా జరిగే రాజకీయాలన్నీ చర్చ్ పాలిటిక్స్ అని ఒక భాష చెప్తున్నారండి. And that there is no reference of the word in the church. It cannot be. అయ్యా చర్చ్ పాలిటిక్స్ అనే మాటకి ఎక్కడ రిఫరెన్స్ కూడా లేదండి. And the Lord hates it. ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ ఆయన అసహించుకుంటున్నాడు. The Lord hates it. దేవుడు తప్పక ఆయనకి అసహ్యమైన పని ఇది. And don't ever do that. అయ్యా అటువంటి పనిలో ఎప్పటికీ పాలు పొందులు పొందవద్దు. And there are still more abomination mentioned in the Bible. బైబిల్ గ్రంథములో ఇంకా ఆయనకి హేయకరమైన పనులు కొన్ని ఉన్నాయి. Leviticus 18th chapter verse 22. లేవీయులకు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని గనక చూస్తే, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. And the men to men, the women to women, and that is abomination in the sight of God. దేవుని యొక్క కన్ను దృష్టిలో ఆడవారికి ఆడవారు, మగవారికి మగవారు దాంపత్యం చేయటము అసహ్యకరము దేవునికి. There is no compromise in that. దాని విషయంలో కాంప్రమైజ్ అవుదా, రాజీ పడదా అనే ప్రశ్నే లేదు. Oh, it's a sin. It is. Everybody does it. Don't say like that. అయ్యా ప్రతివారు చేస్తున్నారు కదా, లోకం యొక్క పోకడ ఇట్లా ఉంది అని నేను కూడా చేస్తున్నానొద్దండి. It is a sin against God. అది దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటం.
చేయటమే It's abomination in the sight of God. దేవుని యొక్క దృష్టిలో అది అసహ్యకరమైన పని. And these are all abominations. ఇవన్నీ అసహ్యకరమైన పనుల జాబితా. The Bible says many things, but I am going to give only three words there. అయ్యా బైబిల్ గ్రంథం అనేకం చెప్పిన 3 అంశాలనే అయ్యగారు ఎంచుకున్నారండి. Ezekiel 18th chapter verse 12 says like that. ఎహెస్కేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని, If he has oppressed the poor and needy, robbed by violence, not restored the pledge, lifted his eyes to the idols, or committed abominations. అయ్యా దీనులను దరిద్రులను బాధ పెట్టి బలాత్కారము చేత నష్టము కలుగు చేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, And it is all abomination. ఇవి అన్నియు దేవుని దృష్టిలో అసహ్యములు. Don't oppress the poor people. అయ్యా దీనులను దరిద్రులను మరింతగా బాధ పెట్టద్దండి. Don't rob them by violence. బలాత్కారం చేత వారికి నష్టము కలుగ చేయొద్దండి. Don't take their land by, since you have power, don't grab their lands or steal their property. అయ్యా నీకు అధికారం ఉంది కదా అని దాన్ని అడ్డం పెట్టుకొని వారి యొక్క బ్రతుకుని వారి యొక్క ల్యాండ్స్ ని మీరు లాక్కవద్దండి. It is abomination in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఇవి ఆయనకి అసహ్యములు. Generation to generation the Lord will question. అయ్యా ఇటువంటి పనుల్లో గనక చేస్తే తరతరముల వరకు ఆయన మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. Don't ever do that. అయ్యా అటువంటి హేయకరమైన పనుల్లో పాలి పొందులు పొందవద్దు. Why I am telling that, if we Christians, we do all this thing, how come that we can go and intercede on behalf of the other people who are doing the same? అయ్యా మీరు అనుకుంటున్నారా క్రైస్తవులైన మీరే మనమే ఇటువంటి హేయకరమైన పనుల్లో పాలు పొందితే ఈ క్రైస్తవులు వెళ్ళి ప్రజల గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారు అంటే ఆయన నమ్మశక్యంగా ఉంటుందా? How the Lord will hear it? ఏ విధంగా మన ప్రార్థనకి జవాబు వస్తుంది? How the Lord will hear it? ఏ విధంగా ప్రార్థనకి జవాబు వస్తుంది? And we show discrimination for poor people and that community, this community, all abomination in the sight of God. అయ్యా మన మందిరాల్లోనే మనమే భాష మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి మనమే తేడాగా వాళ్ళని కించపరిచి చూస్తూ ఉంటే మన ప్రార్థన ఆయన ఎప్పటికైనా వింటాడా? That is what the Lord will never hear many Christians' prayers. అందుకనే మీరు గమనించారో లేదో అనేక క్రైస్తవుల ప్రార్థనకి జవాబు రావడానికి ఇదే కారణం. And you make two groups within the church, you fight and you go to court and you make all the church politics, you say that it is acceptable to the God. అయ్యా మీరు అనుకుంటున్నారా 2 గ్రూపులు పెట్టుకొని ఒక గ్రూప్ కొట్టుకొని అన్యాయం జరిగిందని కోర్టుకెళ్ళి చర్చిలో జరిగిన తంతు మొత్తాన్ని బహిర్గతపరిస్తే ఇటువంటి మీ ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు? No God, Lord will never hear your prayer. అయ్యా నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. Because he wants you to pray for this when it happened to the Gentiles. ఎందుకంటే అన్యులకు ఇట్లా జరుగుతున్నప్పుడు ప్రార్థన చేయమని ఆయన నిన్ను కోరుతా ఉన్నాడు. And you yourself will do it and you say, Lord forgive it. అయ్యా నీకు నువ్వే నీ మందిరంలో ఇట్లాంటి పనులు చేస్తూ ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, let us understand, let this COVID, let this pandemic make us to understand the life the Lord has given is a precious one. We cannot do as we like it. అయ్యా ఈ యొక్క పండమిక్ ఈ యొక్క మహమ్మారి కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప శ్రేష్టకరమైన జీవితాన్ని ఈ విధంగా మనం గడుపుదాం. As a Christian we should never do abortion. అయ్యా క్రైస్తవులుగా నీవు నేను అబార్షన్ చేయించుకోవడానికి వీలు లేదు. You cannot do it. అసలు నువ్వు చెయ్యగలగ మనసు కూడా రాకూడదు. It is not acceptable in the sight of God. దేవుని యొక్క దృష్టిలో అది అంగీకారము కాదు. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, we are not here to do this. Rather, we are here to pray for the people who are doing it. అయ్యా మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇటువంటి హేయకరమైన పనులు ఎవరైతే చేస్తున్నారో వారి గురించి విజ్ఞాపన చేయటానికి ఇక్కడ ఉన్నాం. The Lord is looking for certain people. అటువంటి ప్రత్యేకించబడిన జనాంగం గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. Now is looking for certain people to come and stand at the gap and pray. అందుకని ఈ యొక్క మనుషుల మధ్యలో దేవునికి మధ్యలో నుంచుని ప్రార్థన చేసేవారు ఎవరున్నారో వారి గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. Ezekiel 22nd 30 says like this. ఎహెస్కేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము ఈ విధంగా చెబుతుంది, నేను
దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దులైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. He could not find even a single person in the days of Ezekiel. హెస్కేలు పరిస్థితుల్లో నుండి వెతికి వేసారిన కూడా ఒక్కడు కూడా కనపడలేదటండి. The reason is that they are not willing. They are willing, but they are doing the abominations. అయ్యా మీకు ఏమో కారణము తెలుసా? వారు అంగీకార యోగ్యంగా ఉన్నారు కానీ హేయకరమైన పనులలో పాలి పొందులు పొందుతున్నారు. So let us turn back. Let us turn back. అందుకని మనము తిరిగి అటు వైపు మనము వెనుకకు తిరిగి Let us పరిగెత్తుదాం. turn away from our wicked ways. మన యొక్క చెడ్డ కార్యాల దగ్గర నుంచి దూరంగా పరిగెత్తుతూ 2 Chronicles 7th chapter verse 14. Oh, we all know this word. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇటు విధంగా ఉందండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. You may humble yourself. అయ్యా మనల్ని మనం తగ్గించుకోవాలి. You may seek the face of God. దేవుని యొక్క ఆయన్ని మనము వెతకాలి. You may pray. నీవు ప్రార్థన చేసేయాలి. But until you turn from their wicked ways, the Lord will not hear you. అయ్యా నీ చెడు మార్గాలు నువ్వు విడిచివేసేంత వరకు నీ ప్రార్థనకు జవాబు రాదు. And you turn from the wicked ways. అయ్యా నీ చెడు మార్గాలను విడిచిన ఎడలా People are not even speaking truths. అయ్యా నిజము మాట్లాడటానికి కూడా సత్యం మాట్లాడటానికి కూడా వెనుకంజ వేస్తున్నారండి. People are devising plans, evil plans to each other. ఇతరుల మీద చెడ్డ కార్యాలు ఎలా చేయాలి అనే యోచనలోనే మునిగిపోతున్నారండి. And my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, this is all Lord hates it. ఈ అన్ని కార్యాలని ఈ తంతుని ఆయన అసహించుకుంటున్నాడు. And men to men, women to women, all gays, the Lord hates it. అయ్యా గే కల్చర్ ని మనిషి ఆడువారితో ఆడువారు మగవారితో మగవారు దాంపత్య సుఖాలు అనుభవించటాన్ని ఆయన అసహించుకుంటున్నాడు. Christian cannot do that. క్రైస్తవుడు అని పేరు పెట్టబడిన వాడు ఈ తంతులో పాలి భాగస్థుడు అవ్వకూడదు. You cannot discriminate people. అయ్యా నీవు ఎవరిని ఎన్నటికీ కించపరచకూడదు. All men and women are created in the image of God. అయ్యా ఆడవారైనా మగవారైనా దేవుని యొక్క స్వరూపములోనే చెయ్యబడ్డారు. Any man, discriminate people based on their poverty, based on their community, based on their illiteracy, then they are hurting the image of God. అయ్యా మీరు గమనిస్తున్నారో లేదో, ఒక మనుషుణ్ణి నీవు కులం తక్కువని భాష మాట్లాడలేదని పేదరికం ఉన్నదని చదువు లేదని కనుక నీవు కించపరిచి చూచినట్లయితే దేవుని స్వరూపాన్ని నీవు అవమానిస్తున్నట్టే. It is abomination in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఇది అసహ్యకరమైన హేయమైన పని. The Lord is looking for some people to come out. ఆ యొక్క ఇటువంటి వారి మధ్యలో కొంతమంది లేవనెత్తబడాలని ఆయన ఎదురు The Lord చూస్తున్నారండి. wants certain people to turn from the wicked ways and humble themselves and pray and seek the face of the Lord. తమను తాము తగ్గించుకొని చెడు మార్గములను విడిచి ఆయన గురించి ప్రార్థన చేసే వారి గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. Let us see one more word. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దామండి. Isaiah 62 and 6 to 7. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము ఈ విధంగా చెప్తోంది. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమందు అంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. Day and night do not keep silent. అయ్యా రాత్రి పగలు నోరు మూసుకొని ఊరకనే ఉండద్దండి. And this day and night, this word touched our heart when we meditated this word. ఈ యొక్క వాక్య భాగాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడండి రాత్రి పగలు దివారాత్రులు అయ్యగారిని ఆకర్షించిందట. Every word that we read it is written day and night. ఈ యొక్క చెప్పిన వాక్య భాగాలు అన్నిటిలో కూడా రాత్రి పగలు దివారాత్రులు అని వ్రాయబడినదండి. And my brothers, sisters, నా యొక్క సహోదరులరా, it is our duty to cry day and night. ఇప్పుడు ఇటువంటి విపత్కర సమయాలలో రేయైన
రాత్రైనా పగలైనా ప్రార్థించవలసిన అవసరత వచ్చి ఉన్నది. It is you and me are supposed to do. నీవు నేనే ఈ పనిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. We have to turn from our wicked ways. అయ్యా, మన చెడు మార్గములను బయటకు వదిలివేసి We have to pray, cry to the Lord. ఆ విధంగా దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చెయ్యాలి. Whenever you wake up in the night, let us cry. అయ్యా, అర్ధరాత్రి సమయం అనుకోకుండా మెలకు వస్తే వెంటనే ప్రార్థన చేయి. When you have some free time, cry. అయ్యా, నీ యొక్క ఖాళీ సమయంలో ప్రార్థన చేయటంలో ముందంజ వేయి. My brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, when we look at the history, అయ్యా, చరిత్రను గనక పరిశీలన చేస్తే it is not that whether we are doing or not, there are men of God, they were doing it. అయ్యా, నీవు నేను చేస్తున్నామో తెలియదు కానీ అనేక మంది దేవుని సేవకులు ఇటువంటి పరిచర్యనే వాళ్ళు చేస్తున్నారండి. It is not only in the time of Bible, afterwards people were doing the day and night prayer. అయ్యా, బైబిల్ గ్రంథం చదవటం ధ్యానించడంతోనే కాదండి, రాత్రి పగలు తేడా లేకుండా ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తున్నారు. In the Ireland, there were 3,000 monks gathered in a valley. They were living in caves with little facility, but the day and night they were praying, worshiping the Lord. ఆ యొక్క ఐర్లాండ్ ప్రాంతంలో గుహలలో దాగుకొని కొద్ది అవసరతలు వాళ్ళు తీర్చుకుంటూ 3,000 మంది క్రైస్తవ సన్యాసులు ఎలుగెత్తి రోజంతా ప్రార్థన చేస్తున్నారండి. 24/7. రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థన చేస్తున్నారండి. 3,000 monks. 3,000 మంది క్రైస్తవ సన్యాసులండి. It is around 550. అది 550 ఆ సంవత్సరంలో జరిగిందండి. And 3,000 monks. 3,000 మంది కలిసి ప్రార్థన చేశారు అక్కడ. You know how long they have done it? ఎంత కాలము చేశారో మీకు తెలుసా? They have not done for 1 year or 2 years. అక్కడ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు వాళ్ళు చేసింది. You will be astonished to hear that they have done for 300 years. 300 సంవత్సరాలు వారి యొక్క ప్రార్థన కొనసాగింది. So nobody can live for 300 years. ఎవరు మీకు తెలుసా? 300 సంవత్సరాలు ఎవరు బ్రతకరు కదా. So the 300 years, if you take it 10 generations. అక్కడ చూస్తే గనక 300 సంవత్సరాలు అంటే 10 తరాలు గడిచిపోయినాయి. And so much of people prayed and died and so many new joined. These 3,000 monks were praying, keeping prayer for 24/7 for 300 years. అక్కడ మీరు తెలుసో లేదో, ఒక ఆయన ప్రార్థన చేసి ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు వచ్చి రావడం, ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు రావడం, అట్లా 300 సంవత్సరాల పాటు 10 తరాల వాళ్ళు కొనసాగుతూ రోజుకి 24 గంటలు ప్రార్థన చేసేవారు. I visited all these countries, my brother. ఆ యొక్క ప్రాంతాలన్నిటినీ అయ్యగారు దర్శించారటండి. I've been to England, I've been to Scotland, I've been to Ireland, I've been to Switzerland, France, and Netherlands, Germany. So all these places I visited. ఆ యొక్క అయ్యగారు చెప్పబడిన ఈ ప్రాంతాలు అన్నిటినీ అయ్యగారు దర్శించే బాధ్యత వచ్చిందండి. And the land is always blessed. ఆ యొక్క ప్రాంతాలు అన్ని ఇప్పటికీ ఆశీర్వదించబడిన ప్రాంతాలుగా మార్చబడినాయి. And you should see the vegetable is coming in that land. ఆ యొక్క చూడండి, కొత్త రకాలైన పంటలు, కూరగాయలు పండుతాయి బాగా. And how it is so beautiful, so big. Yeah. I used to astonish. ఎంత బాగా పెద్ద కూరగాయలు అక్కడ పండుతాయో మీకు తెలుసా? ఆశ్చర్యపడతారు. And my brother, sister, I used to go for the farmers market in that country. ఆ యొక్క ప్రాంతాల్లో అయ్యగారు ఉండే కాలంలో ఫార్మర్స్ మార్కెట్, వ్యవసాయదారులు పండించే పంటల దగ్గరికి వెళ్తారటండి. And you know, such a wonderful things we can buy there. ఎంత ఆశ్చర్యకరమైన కూరగాయలు అక్కడ దొరుకుతాయో. I used to buy and bring it to India, to my home. ఆ యొక్క వాటిలో ఒకసారి కొన్నిటిని తీసుకొని వస్తారట ఇండియాకి అయ్యగారు. And you know why this land is blessed like this? ఎందుకని ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి కారకాలుగా ఉన్నాయి. But we could not see these kind of vegetables in our land. కానీ మా ప్రాంతాలలో ఎందుకు లేవు ఇట్లాంటి కూరగాయలు? It is the land is cursed. ఎందుకంటే మన ప్రాంతాలు ఇవి శాపగ్రస్తమైనవి. There are a lot of issues are there, but they prayed for 300 years. కానీ వారి దగ్గర కూడా అనేక సమస్యలు ఉన్నా వారి వెనుక 300 సంవత్సరాల ప్రార్థనా బలము ఉన్నది. And they prayed, and the land was blessed. వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క నేల మొత్తము దీవించబడటం స్టార్ట్ అయింది. And in Switzerland, స్విట్జర్లాండ్ ప్రాంతంలో around 522, 522 ఆ సంవత్సర కాలంలో there is another man of God called
Ambrosius. అంబ్రోసియస్ అని ఒక దేవుని సేవకుడు ఉండేవాటండి. And he started again a prayer. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థన మొదలు పెట్టాట. Day and night prayer. రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థన చేయటమే. They worship as they sing songs and they pray. వారు ప్రార్థన చేస్తారట, పాటలు పాడతారట, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. You know how many years it's been done? ఎన్ని సంవత్సరాలు చేశారో మీకు తెలుసా? 400 years. 400 సంవత్సరాలు అట్లా చేశారు. It is not 1 or 2 years. అయ్యా 1-2 సంవత్సరాలు కాదండి. 400 years they prayed. 400 సంవత్సరాలు అట్లా The చేశారు. man started would have died long back. అయ్యా ఆ ప్రార్థనా ఉద్యమాన్ని ఎవరైతే మొదలు పెట్టారో ఆయన ఎప్పుడో చనిపోయాడు. But people were praying. కానీ ప్రజలైతే ప్రార్థన చేయటం మొదలు I పెట్టారు. have visited Switzerland many times in my life. వారి యొక్క జీవితంలో అనేక సార్లు స్విట్జర్లాండ్ అయ్యగారు వెళ్ళారండి. More than 25-30 times I visited. 25 నుంచి 30 సార్లు వెళ్ళారటండి అక్కడికి. And I seen the land. అక్కడ ఆ ప్రాంతాలను వారు చూసినప్పుడు I seen the city, I seen the village. I have seen many places in ఆ యొక్క Switzerland. స్విట్జర్లాండ్ లో నుండి ఊర్లో ఉన్నారట, సిటీలో ఉన్నారట, నగరాలకు వెళ్ళారటండి, పల్లెటూర్లకు వెళ్ళారట. Such a beautiful place. ఎంత అందమైన ప్రాంతం అండి. Such a, a prosperous place. ఎంత అభివృద్ధి కారకమైన ప్రాంతం అండి అది. And such a, by nature, it is so good place. అయ్యా సావకాశంగా చూస్తే అది చాలా అందమైన ప్రాంతం అండి అది. I used to wonder how it all happened. ఏ విధంగా ఇది ఆశీర్వదించబడింది ఈ ప్రాంతం ఇది. It is all prayer, my friend. ఇది ఎంత ప్రార్థన బలము వలన జరిగింది. 400 years of prayer. 400 సంవత్సరాల ప్రార్థన. Day and night they cried. రాత్రి పగలు ఎలుగెత్తి ఏడ్చారు. The Lord of justice definitely answered their prayers. ఆ యొక్క తీర్పు తీర్చే దేవుడు వారి ప్రార్థనకు బదులిచ్చాడు. And let me come to the last one. There are many examples in the internet, but 3 things I have taken. ఆ యొక్క అనేకమైన ఇంటర్నెట్ లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ 3 అంశాలే మన దగ్గర This తెచ్చారు. is very important. ఇది చాలా ముఖ్యమండి. It happened in Germany, Bolivia. ఈ జర్మనీ ప్రాంతంలో బొలీవియా అనే ఒక దీవి ఉందండి. And that they are being called Moravians. మొరేవియన్స్ అని పిలుస్తారండి వారిని. And there is a man of God, Zinzendorf. And there is a man of God called Zinzendorf. జిన్జెన్డార్ఫ్ అని ఒక వ్యక్తి ఉన్నారటండి He అక్కడ. is a great man of God. ఆయన దేవుని యొక్క ప్రముఖమైన He was సేవకుడు. living around 1700. క్రీస్తు శకము 1700 సంవత్సరంలో జన్మించాడండి. And he took 300 persecuted believers. ఆయన హింసించబడుతున్న 300 మంది అమాయకుల్ని ఆయన తీసుకుని విశ్వాసుల్ని He went to his farm. ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి He made a community to pray. అక్కడ ఒక ప్రార్థన గుంపులాగా వారిని మార్చివేశాడు. That community is called Henhet, but the meaning of it is the watch of the Lord. ఆ యొక్క హేమ్ హట్ అని ఒక ప్రార్థన చేసే కమ్యూనిటీని ఆయన తయారు చేశాడండి. దానికి ఉన్న అర్థం ఏంటంటే Watch of the Lord. దేవుని చేత గుర్తించబడే వాళ్ళు. They were praying. వారు ప్రార్థన చేస్తున్నారు. They were praying. వారు ప్రార్థిస్తారు. 24/7. రోజుకి 24 గంటలు ప్రార్థన చేస్తారు. Shift by shift they come and pray and worship the Lord. ఆ యొక్క ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక షిఫ్ట్ ప్రార్థన చేస్తూనే ఉంటారు. And he worship and pray, worship and pray. వారు ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, మరలా ప్రార్థన చేస్తారు. And they use this word as an inspiration. Leviticus 6th chapter verse 13. లేవీయులకు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని Leviticus 6:13. లేవీ కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చెప్పడము ద్వారా వారు ప్రార్థన చేస్తారట. The fire shall always be burning on the altar, it shall never go out. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. This based on this word, Zinzendorf, he was praying and he is motivating everybody to pray. ఈ వాక్యానికి ఆధారంగా జిన్సెడాఫ్ అనే వ్యక్తి ఆ యొక్క జర్మనీ ప్రాంతంలో బొలీవియాలో 300 మందితో కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. Non stop 24/7, shift by shift they were praying. ఆ యొక్క ప్రార్థన ఆపడం లేదండి. ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వాళ్ళు వస్తారు. రోజుకి 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. Non stop praying. అక్కడ విరామము లేని ప్రార్థన చేస్తారు వాళ్ళు. You know how long they prayed? అన్న సార్, How long they prayed? ఎన్ని రోజులు ప్రార్థన చేశారో తెలుసా? Not 1 year, 10 years, sir. అయ్యా 1 సంవత్సరం కాదు, 10 ఏళ్ళు కాదండి. 100 years they prayed. 100 years. 100 సంవత్సరాల పాటు వారు ప్రార్థన చేశారు. And they are the first
people, Protestant people, to send missionaries. ఆ యొక్క ప్రొటెస్టెంట్ గ్రూప్ లో మొట్టమొదటి వారిగా వాళ్ళు ఉండి అనేక ప్రాంతాలకి మిషనరీస్ ని పంపించారు. And the great man of God, Zinzendorf, became the leader of the first Protestant missionary movement in the history. ఈ యొక్క చరిత్రలో చూస్తే ప్రొటెస్టెంట్ ఉద్యమము అనేది గనక జరిగితే జింజడాఫ్ అనే ఆయన ముందుండి దానిని నడిపించాడు. He sent missionaries 2 by 2. అన్న సార్ 2 by 2, he sent missionaries. ఆ యొక్క ఇద్దరుగా కలిపి మిషనరీని ప్రపంచవ్యాప్తంగా పంపించేవారు. To all unreached places. అనేక ప్రపంచంలో ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళారండి. And that fire, it got in Europe and UK, England. That is that we become Christians today. ఆ యొక్క అగ్ని వారి మిషనరీ చేత మండించబడిన ఆ అగ్ని ఐరోపా ఖండం మొత్తం మీద, ఇంగ్లాండ్ దేశం మీద, స్కాట్లాండ్ మీద పరిశీలించడం ద్వారా మనందరం క్రైస్తవులుగా మార్చబడ్డాం. And today they are he is the father of the missionary movement in the Protestant history. ప్రొటెస్టెంట్ హిస్టరీలో ఈ యొక్క మిషనరీ మూవ్మెంట్ కి తండ్రి లాంటి వాడు జెన్జడాఫ్ మనిషి. But there were group of monks who were praying and supporting all these missionaries. ఈ యొక్క మిషనరీస్ అందరి వెనక అనేక మంది క్రైస్తవ సన్యాసులు కూడి ఎలుగెత్తి ప్రలాపించి ప్రార్థన చేసేవారు. They didn't do 1 hour prayer, sir. అయ్యా, 1 గంట ప్రార్థన కాదండి వాళ్ళు. They were doing 24 by 7. రోజుకి 24 గంటలు ప్రార్థన చేసేవారు. Not for 1 year, 2 year, 5 years, 10 years. ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 years they had 100 సంవత్సరాలు ప్రార్థించారు. that prayer shaken England. ఆ యొక్క ప్రార్థన ఇంగ్లాండ్ ని తుత్తునీలు కంపించేటట్టుగా చేసింది. shaken Europe. యూరోప్ ఖండం మొత్తాన్ని అది కంపించేటట్టుగా చేసింది. I have been, we all become Christian because of German missionaries and Dutch missionaries, as well as English missionaries. జర్మనీ దేశంలో ఉన్న మిషనరీల ద్వారా, డచ్ ప్రాంతం నుంచి వచ్చిన వారి ద్వారా, డానిష్ మిషనరీస్ ద్వారా, దాని తర్వాత మన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చే మిషనరీస్ ద్వారా మనందరము క్రీస్తుని ఎరిగిన వారముగా మార్చబడ్డాం. And that fire God kindled in that place because of 100 years of non-stop prayer. ఆ యొక్క 100 సంవత్సరాలు కొనసాగుతూ ఆ ప్రార్థన వలన వారి దగ్గర అగ్ని ఆరలేదు. Hope you understand why India is Christianity is still 2.3%. అందుకని ఇప్పుడు మీకు అర్థమైందా ఇండియా దేశంలో ఎందుకని క్రైస్తవుల శాతము 2 లేకపోతే 3 దగ్గర ఆగిపోయింది? Because నువ్వు గనక నువ్వు ఆలోచిస్తే we have prayer festivals. మనకి ప్రార్థన పండుగలు ఉన్నాయండి. We invite all men of God and they come and pray in a very fashionable ways. అయ్యా, పెద్ద దేవుని సేవకులు వస్తారు, చాలా చక్కగా ప్రార్థన చేసి వాళ్ళు ముగిస్తారు. And that is not the prayer. అయ్యా, అది ప్రార్థన, నిజమైన ప్రార్థన అని అనుకుంటున్నావా? These men of God, they sacrificed everything. ఇక్కడ చూస్తే ఈ దేవుని యొక్క సేవకులు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి they were praying in the secret. దేరు రహస్యంగా ఉండి ప్రార్థన చేశారు. 100 years. 100 సంవత్సరాలు, 300 years, 300 సంవత్సరాలు, 400 years, 400 సంవత్సరాలు. Oh my Lord. అయ్యా, ఆశ్చర్యకరమైన దేవుడా. Why Europe was, how the Europe become Christians everywhere. ఏ విధంగా యూరోప్ ఖండము మొత్తము క్రైస్తవులుగా మారారో తెలుసా? Because of these prayers. ఆ యొక్క ప్రార్థనా బలము చేత మాత్రమే. Now it is deteriorating. Why? ఇప్పుడు అక్కడ కూడా తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? Because there is no prayer. ప్రార్థన అనే అంశానికి ప్రాధాన్యత లేదు ఇప్పుడు అక్కడ. Prayer will make everything. అన్న సార్, prayer will make everything. ప్రార్థనే సమస్తాన్ని సమకూరుస్తుంది. That is what the Lord shown to Ezekiel, and put a mark on those who are crying and with a sigh for the abomination of the land. హేయకరమైన అసహ్యకరమైన పనులు చూసినప్పుడు ఎలుగెత్తి ప్రలాపించి విజ్ఞాపన చేసే వారి మీద గుర్తు ఉండటానికే యెహెజ్కేలు గారు ఆ యొక్క దర్శనంలో చూశాడండి. You may ask a question, who is doing brother nowadays? మీరు అడగొచ్చు, అయ్యా మీరు చెప్పిన ప్రార్థన ఎవడన్నా చేస్తున్నాడో నాకు చెప్పండి చూద్దాం అనొచ్చు. It is happening in the world. అయ్యా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చేస్తున్నారు. Pastor Paul Yangicho made a prayer mountain where 24/7 prayers are happening.
మాలయాంగి చౌగారండి ఒక కొండ మొత్తాన్ని ప్రార్థనా కొండగా మార్చి రోజుకి 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. And there is a place in Kansas City in America, an international house of prayer. They are praying 24/7. అక్కడ అమెరికా దేశంలో ఒక ప్రాంతం ఉందటండి, అక్కడ రోజుకి 24 గంటల ప్రార్థన చేస్తున్నారండి. It is being broadcast everywhere. We used to listen to the broadcast. We used to sit in front of the television and watch their 24/7 prayer. ఆ యొక్క 24 గంటలు చేసే ప్రార్థన టెలివిజన్ లో కూడా వస్తుందండి, బ్రాడ్కాస్ట్ చాలా మంది చూస్తూ ఉన్నారు. And even we watch in YouTube how they pray. Today morning also I watch. ఈ రోజు పొద్దున కూడా అయ్యగారు ఆ ప్రార్థన ఎట్లా చేస్తున్నారో యూట్యూబ్ లో చూసారండి. They pray, they sing song, they worship the Lord, they pray, they worship the Lord, they pray. It was wonderful. అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తారు. ఇదే ఉంటుంది వారి యొక్క ప్రార్థనలో. How come America is still flourishing because of all these prayers? అయ్యా అమెరికా దేశము ఎందుకు అంత శక్తివంతంగా ఉందో తెలుసా? వీరి ప్రార్థనల బలము వలనే. We didn't take any good thing from America. We take all the bad thing from America. మీరు గమనించారో లేదో, అమెరికా దేశం నుంచి మంచి ఈవుల్ని మనం తెచ్చుకోకండి, చెత్త ఏదైతే ఉందో దాన్నే ముందు పెట్టుకుంటాం. And we say we wanted to follow Americans. అందుకని మనం ఎప్పుడు చూసినా అమెరికా కనుసన్నల్లోనే నడుద్దామని అనుకుంటాం. You don't know what is America. I've been to America many times. అయ్యా అయ్యగారు అమెరికా దేశం గురించి నీకు నాకు ఎక్కువ తెలియదు. అయ్యగారు అమెరికా దేశపు లోతుపాతులు చూసొచ్చాడు. And you will not see certain things which are happening there in any part of India. అయ్యా అమెరికా దేశంలో జరిగే కొన్ని పనులండి ఇండియాలో ఎప్పటికీ ఎన్నటికీ చేయలేని పనులు కొన్ని ఉంటాయి. And you should go to the Baptist churches in America and how much they sacrifice themselves and support missions across the globe. I used to get astonished. And I have never seen in India. అయ్యా బాప్టిస్ట్ మిషనరీ బాప్టిస్ట్ చర్చెస్ కి అమెరికా దేశానికి వెళితే వాళ్ళు తమకున్న సమస్తాన్ని త్యాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మిషనరీలకు ఇవ్వడంలో వాళ్ళు ఎంత ముందంజలో ఉంటారో చూస్తే ఆశ్చర్యపోతామండి. I used to astonish the way that they support missions. ఏ విధంగా ఆ మిషనరీలకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారో చూస్తే ఆశ్చర్యపోతారట. Here is a group in America, whether I am not able to gather so many people, but they gather people 24/7. 365 days they are worshiping the Lord, they are praying to the Lord. ఇక్కడ అయ్యగారు ఎంత కష్టపడినా 24 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు వాళ్ళకి దొరకబుచ్చుకోలేదు. కానీ ఏ విధంగా చేశారో అమెరికాలో అయితే 24 గంటలు ప్రార్థన విజ్ఞాపన చేసే యోధులు అక్కడ ఉన్నారండి. How much we should know the responsibilities on our head, my brothers. నా సహోదరుడా సహోదరి, ఈ ఇప్పుడు పెనుతరమైన గురుతర బాధ్యత నీ భుజాల మీద నా భుజాల మీద ఉంచబడింది. And my brothers sisters, నా సహోదరుడా సహోదరి, the Lord is looking for certain people to stand at the gap. ఆ విధంగా ఆ యొక్క గ్యాప్ లో నుంచోడానికి దేవునికి మనుషులకు మధ్యలో కొంతమందిని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. I really ask the Lord, I wish, I pray that we should have 24/7 prayer sometime the Lord is going to give it to us. అయ్యా ఒకానొక దినానికి దేవుడు మన మందిరంలో కూడా రోజుకి 24 గంటలు ప్రార్థన చేసే భాగ్యతని అటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడని అయ్యగారు హృదయపూర్వకంగా ఆయన యోచిస్తున్నారండి. Oh, the prayer alone can shake the mountain. అయ్యా ప్రార్థన ఒక్కటే కొండలని తుత్తునియలు చేయగలదు. Prayer alone shake the kingdom of the devil. ఆ యొక్క సాతాను యొక్క రాజ్యాన్ని కూలదోయగల శక్తి ప్రార్థనకి మాత్రమే ఉంటుంది. Prayer alone get the mercy from the heavenly throne. అయ్యా ప్రార్థన ఒక్కటే పరలోక సంబంధమైన ఆ కృపా సింహాసనం దగ్గర నుంచి కనికరాన్ని తీసుకొని వస్తుంది. Prayer alone can get the forgiveness of the land. ఆ యొక్క ప్రార్థన ఒక్కటే మన యొక్క భూమి క్షమించబడటానికి ఆస్కారాన్ని కల్పిస్తుంది. Prayer alone can get the healing of the land. ఈ యొక్క మన ప్రాంతము స్వస్థపరచడము ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. Prayer alone can break the curse on the land. ఈ యొక్క ప్రాంతం మీద ఉన్న అనేకమైన ఆ యొక్క శాపం ప్రార్థన ఒక్కటే తీసుకొని రాగలదు. We are children of the Almighty God. We are here to bless the land. When it can be done, when we pray, it can be done. దేవుని యొక్క పిల్లలమైన మనందరము ప్రార్థన చేస్తేనే మన ద్వారా ఆ యొక్క ఆశీర్వాదము మన ప్రాంతాన్ని చుట్టుముడుతుంది. Why still our land is full of curses? ఎందుకని మన ప్రాంతము ఇంకా శాపగ్రస్తమై ఉన్నది? We don't pray. ప్రార్థన లేకపోబట్టి We don't pray. మనము అధికంగా ప్రార్థించం కాబట్టి. Even for prayers, very small attendance. ఆ యొక్క ప్రార్థన అనగానే కొద్ది మంది మాత్రమే వస్తారండి.
You are here to pray and bless the land. అయ్యా నీవు ఇక్కడ ఉన్నావు ఎందుకు తెలుసా? ప్రార్థన చేసి నీవుంటున్న నీ ప్రాంతాన్ని నీవే ఆశీర్వదించాలి. There is a reward for you. దాని గురించి ఒక బహుమతి నీ గురించి ఎదురు చూస్తోంది. What reward? ఏంటి ఆ రివార్డ్ అని అనుకుంటే, The angel will come and put a seal on your forehead. వెంటనే ప్రార్థన మొదలు పెట్టగానే ఒక దేవదూత వచ్చి నీ నొసటి మీద ముద్రని వేస్తుంది. And any destruction will not come very close to you. అయ్యాక ఎటువంటి నాశనకరమైంది ఏదున్నా నీ సమీపానికి కూడా అది రాదు. It is not my words, it is all written in the book of Ezekiel. అయ్యగారి యొక్క మాటలు అనుకుంటున్నారా? యెహెజ్కేలు గారి నోట నుండి వచ్చిన మాటలవి. You can change the history of this land. అయ్యా నీవు నేను కలిసి ఈ ప్రాంతం యొక్క చరిత్రని తిరగరాయగలము. We both can change the destiny of this land. ఈ యొక్క ప్రాంతం ఎక్కడికైతే నడిపించబడుతుందో దాని యొక్క గమ్యాన్ని మార్చగల సామర్థ్యత నీకు నాకు ఉన్నది. We can bless the land to give nice fruits. మంచి ఫలాలు ఫలించడానికి ఈ నేలని మనము ఆశీర్వదించాలి. Prayer can change. ప్రార్థన ఒక్కటే ఈ పెను మార్పుని తీసుకురాగలదు. We can change. మనము నీవు నేను కలిసి ఈ మార్పుని సాధిద్దాం. And we will get the reward as a seal on our foreheads. దానికి బహుమతిగా నీ నొసటి మీద నా నొసటి మీద దేవుని యొక్క ముద్ర ఉంటుంది. One man stood before God. ఒక్క మనుషుడే దేవుని సమక్షంలో నుంచున్నాడండి. The man of God called Moses. మోషే గారు ఒక్కడే నుంచున్నాడండి. But he saved the whole people of Israel. ఇశ్రాయేలు యొక్క జనాంగం మొత్తాన్ని ఒక్కడు కాపాడాడండి. 30 lakhs they are telling. 25 to 30 lakhs people. కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉంటే He saved so much of people. వారందరినీ ఒక్క మనుషుడు రక్షించాడు. Then one Christian can save 30 lakhs people. How much you and me can save? అయ్యా ఒక్క క్రైస్తవుడు 30 లక్షల మందిని రక్షిస్తే నీవు నేను కలిసి ఎన్ని లక్షల కోట్ల మందిని రక్షించగలం? Psalm 106:23 says. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనము ఈ విధంగా చెప్తుంది. అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండా ఉండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిన నిలిచి అడ్డుపడెను. Amen. 30 lakhs people he saved. 30 లక్షల మంది జనాంగం ఉన్నారు. This is only one day he stood before God. ఒక్క రోజు చేతులు లేపి ఆయన నుంచున్నాడండి. Lord, don't kill the people. ప్రభువా నీ ప్రజల్ని నువ్వు చంపొద్దు యేసయ్యా. Don't kill the people, Lord. నీ ప్రజల్ని నువ్వు చంపొద్దు ప్రభువా. The Lord said, leave me and let me kill all these fellows and I will make you a great nation. అయ్యా నేను వీరిని చంపిన తర్వాత నేను నిన్ను ఒక కొత్త జనాంగంగా ఒక కొత్త భూభాగాన్ని నీకు నిర్మిస్తానని చెప్పాడు ఆయన. Moses never agreed. కానీ మోషే గారు దానికి అంగీకరించలేదు. Lord, forget about all these things. ప్రభువా అవన్నీ దయచేసి క్షమించేసయ్యా. Save the people. ప్రభువా నీ ప్రజల్ని నీవు రక్షించు. Don't kill them, Lord. వారిని దయచేసి క్షమించయ్యా, చంపొద్దు. He stood before God. ఆ విధంగా దేవుని సమక్షంలో ఎలుగెత్తి ప్రలాపించాడు. The wrath of God. దేవుని యొక్క కోపాగ్నిని చల్లబరిచాడు. Saved 30 lakhs people. 30 లక్షల మంది ప్రజల్ని స్వయాన రక్షించాడు. Why not you, my brothers? నా సహోదరుడా నీవెందుకు ఈ పని చేయలేవు? Me and you and me. నీవు నేను కలిసి ఈ పని ఎందుకు చేయలేం? Why we should do that? ఏ విధంగా ఈ విధంగా నీవు నేను కలిసి దేవుని సమక్షంలో ఎందుకు పోరాడలేం? I used to cry, Lord, I wanted to have a prayer center for 24/7. Not for stomach ache, that ache, this ache. It is only for the abomination. People will pray. అయ్యగారి యొక్క హృదయ వాంఛ ఏంటంటే ప్రభువా నాకు 24 గంటలు ప్రార్థన చేసే ఒక మందిరం ఉండాలయ్యా. ఆ మందిరంలో స్వస్థత గురించి కాదు గాని నీకు అసహ్యములైన హేయకరమైన పనులు మార్చివేయడానికి ప్రార్థనా గోపురం కావాలి అని అడుగుతున్నారండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm sure the Lord will give it to us. తప్పకుండా మన హృదయ వాంఛని ఆయన నెరవేరుస్తాడని ఎదురు చూస్తున్నాం. I'm sure the Lord will give it to us. తప్పకుండా దానిని ఆయన నెరవేరుస్తాడు. One man of God saved 30 lakhs people. ఒక్క దేవుని సేవకుడు 30 లక్షల మందిని రక్షిస్తే 300 people prayed for
3,000 monks prayed for 300 years. 3,000 మంది క్రైస్తవ సన్యాసులు 300 సంవత్సరాలు వారి ప్రాంతం గురించి ప్రార్థన చేస్తే Another group prayed for 400 years. కొంతమంది 400 సంవత్సరాలు ప్రార్థన చేస్తే Another group prayed for 100 years. ఇంకొక గ్రూపు 100 సంవత్సరాలు ప్రార్థన చేస్తే The Lord shaken. ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆ ప్రాంతాలని ఆయన తలక్రిందులుగా మార్చివేశాడు. Many left everything and boarded the ships and came to India, came to China, came to Japan, came to Korea, came out of Africa, all came. You know why? How come they come just like that? అయ్యా మీరు అనుకుంటున్నారా ఆ ప్రాంతం నుంచి తమకున్న సమస్తాన్ని పరిస్థితుల్ని వదిలిపెట్టి ఓడలు వేసుకొని అది ఎటువైపు అయితే ఎటువైపు వెళ్ళి చైనా ప్రాంతానికి, ఇండియాకి, కొరియాకి, అనేక దేశాలకి వెళ్ళి అనేక ప్రాంతాల్లో క్రీస్తు యేసుని ప్రబోధించారండి. అనుకోకుండా They always know that they were never going to return. వాళ్ళందరికీ తెలిసి ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ స్వస్థలానికి వాళ్ళు వెళ్ళరు అని తెలిసి, But they are ready. కానీ ఆ త్యాగము చేయడానికి Who సిద్ధపడ్డారు. put the fire on their heart? వారి యొక్క హృదయాలలో ఆ యొక్క అగ్నిని రగిలింప చేసింది ఎవరో? It is prayer. అది ప్రార్థన మాత్రమే. That is what Zentrendorf, that great man of God, said. The fire in the altar should never diminish. ఆ యొక్క అందుకనే జెండర్డాఫ్ గారు చెప్తున్నారండి, ఈ యొక్క అగ్ని బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. Let us read this word and close our sermon. ఈ యొక్క వాక్య భాగాన్ని విని మనం ముగిద్దామండి. And I think that is Leviticus 6th chapter verse 30. లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా The చదువుకుందాం. fire shall always be burning on the altar. It shall never go out. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. Hallelujah. హల్లెలూయా. My brothers, my servants of God, నా యొక్క my sisters, did you listen to this word? అయ్యా నా దేవుని సేవకులారా, నా యొక్క ప్రజలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? The fire shall always be burning on the altar. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. If it is burning, అది మండుచుంటేనే it will shake the people around. ఆ యొక్క నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు అది కదిలిస్తుంది. They will go and preach the word of God. వారు ఎక్కడికి వెళ్ళి దశలా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. We are busy in building our own churches and our own all this thing, but Lord wants you to keep the fire burning on the altar. మీరు నేను మన మందిరాలు బాగా కట్టబడటానికే ప్రార్థన చేస్తున్నాము, కానీ తన బలిపీఠం మీద అగ్ని ఆరకుండా ఉండాలని దేవుని యొక్క అనుజ్ఞ. They prayed for 400, 300, 100 years. 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు వారి ప్రార్థన కొనసాగుతూ ఉన్నది. How much they would have got the fire? ఏ విధంగా వారి లోపల అటువంటి కఠినమైన అగ్ని ఆరిపోకుండా ఉన్నది. My brothers, నా సహోదరుడా, that will shake the foundation of the hell. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు నరకపు పునాదులు కదిలించబడతాయి. That will trouble the devil. ఆ యొక్క సైతానుని అదే నాశనం చేయగల అగ్నిగా మారుతుంది. And that will shake the kingdom of devil. ఆ యొక్క సైతాను యొక్క రాజ్యాన్ని అది మాత్రమే పడద్రోయగలదు. Put the fire in everybody's heart. ఆ విధంగా ప్రతి ఒక్కరి హృదయములో ఇటువంటి అగ్ని రగుల్పగలిగితే, So in your place, నీ ప్రాంతములో, in your home, నీ యొక్క ఇంటిలో let the fire in the altar be burning always. ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా ఉండును గాక. నీ మందిరములో Let the fire in the altar be burning always. నీ యొక్క బలిపీఠం మీద అగ్ని ఆరకుండా ఉండును గాక. Let us join together, pray and shake and the kingdom of the devil. ఈ యొక్క ప్రార్థన ఉద్యమంలో పాలిపందులు పొందడం ద్వారా సైతాన్ యొక్క రాజ్యాన్ని కూకటి వేళ్లతో పునాదులతో సహా పెకలించి ప్రార్థనతో ముందుకు వెళదాం. Don't take excuse for the prayers. అయా ప్రార్థన చేయటానికి కుంటి సాకులు చెప్పవద్దు. You are going to achieve many things through prayers. ప్రార్థన ద్వారా అనేక పనుల్ని నీవు సాధించగలవు. And also, దాని తర్వాత కూడా and you yourself will be protected when the destruction come, because the angel of God will put the seal on your head. ప్రార్థన ద్వారా జరిగే ఇంకొక మేలేంటో తెలుసా? వినాశనకరము నీ దగ్గరికి రాకుండా ఉండునట్లు
దేవుని యొక్క దూత నీ నొదటి మీద ముద్ర వేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up and pray now? మనందరము లేచి నుంచొని ప్రార్థన చేసుకుందామా? Wherever you are, ఎక్కడ నీవు ఉన్నప్పటికీ lift your hand towards the heaven. ఆ యొక్క పరలోకము వైపు చేతులు చాపి, Lord, why there is no fire in our altar? ప్రభువా మా యొక్క బలిపీఠం మీద అగ్ని ఎందుకు లేదు యేసయ్యా? Because the time we spend in the prayer, it's very, very negligible. ప్రభువా మేము ప్రార్థనలో గడిపే సమయము రోజు మొత్తంతో చూస్తే అత్యంత తక్కువ సమయమయ్యా. How much that we are short fall in terms of the prayer, my Lord. ప్రార్థనలో నీ సన్నిధిలో గడిపే సమయము మా బ్రతుకులో చూస్తే ఎంత తక్కువగానో ఉంటుంది యేసయ్యా. Lord, help us to fire, let it burn today. ప్రభువా నీ యొక్క అగ్ని మమ్మల్ని కాల్చి వేసేటట్టుగా చేయండి యేసయ్యా. Let us all ask the Lord. మనందరము కలిసి ఆయన్ని ఎలుగెత్తి Let అడుగుదాం. my altar burn every time. ప్రభువా నా బలిపీఠం మీద అగ్ని ప్రతి నిత్యము ఉండును గాక. Let it burn every time. ప్రతి నిత్యము ఉండును గాక. And let the prayer burn and goes to the fields, mission fields, and bring the people out of the clutches of the devil. ప్రభువా ఈ యొక్క మిషన్ ఫీల్డ్స్ లో అనేక మందిని పంపడం ద్వారా అనేక మందిని నరకపు అగ్ని నుండి లాగి రక్షించే బాధ్యతని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. Oh, we thank you, Lord. ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Shall we all pray? మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. pray? మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. And we take lot of time for chatting and sitting and doing so many things. Don't do all these things. Hereafter pray for your sake. At least you pray, because the Lord will put the seal on your forehead. అయ్యా కనీసము ఇప్పటికైనా ఈ వాక్యవాగ్యం ఎవరైతే విన్నారో ఇప్పటికైనా చాటింగ్ వాట్సాప్ వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసి కనీసము నిన్ను నీవు రక్షించుకోవడానికైనా ఈ ప్రార్థన ఉద్యమంలో చెయ్యి వేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంతకాలం ప్రభా మేము ప్రార్థన అంటే కొద్ది సమయము కొద్దిసేపు పర్లేదులే అని అనుకుంటున్నామేమో, కానీ ప్రభా వాళ్ళ ప్రాంతాలు రక్షించబడటానికి వారి ప్రాంతాల అభివృద్ధి కారకంగా ప్రయోజనంగా మార్చబడటానికి నీకు అసహ్యకరమైనవి వారి ప్రాంతంలో ఉండకుండా ఉండటానికి ప్రభా నీవు కొంతమంది యోగ్యులను తయారు చేసుకుని ఒక్కరోజు కాదు ప్రభా, 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 1000 200 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఎట్లా ప్రార్థన చేశారు ప్రభా. చూడటానికి వినటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది ప్రభా. అందువల్లనే వారి ప్రాంతాలలో అభివృద్ధి, అందువల్లనే వారి ప్రాంతాలలో విజయము, అందువల్లనే వారి ప్రాంతాల నుంచి ఆ అగ్ని బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని క్రైస్తవులు చేసిందయ్యా. అదే అగ్ని మా లోపల లేకపోవటం వల్ల వారి యొక్క ఫలాల్ని మేము ఫలించలేకపోతున్నామయ్యా. మా బ్రతుకుల్లో మేము చూస్తే గంట ప్రార్థన చేయటానికి 100 కుంటి సాకులు చెప్తున్నామయ్యా. దయతో మమ్మల్ని మన్నించండి. ఇక నుంచి ప్రార్థన అనే ఈ ఉద్యమంలో బలిపీఠం మీద అగ్ని ఆరకూడదంటే దీపాలు వెలిగించడం కాదు ప్రభా. మా హృదయం అనే బలిపీఠం మీద నీకు అసహ్యకరమైన పనులు మేము కన్నులారా చూచినప్పుడు, వినినప్పుడు, పేపర్స్ లో చదివినప్పుడు ప్రభా ఎలుగెత్తి ఏడ్చి ప్రలాపించేవారు జనులకి మధ్యలో నీతో నుంచరి, వారి మధ్యలో నుంచరి ప్రార్థన చేసేవారుగా నీకు అసహ్యకరమైన పనులు జరిగేటప్పుడు వాటిని మేమును అసహించుకుని ప్రభువా నీ ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసే గుంపులో మమ్మల్ని పాలిభాగస్తుల్ని చేసినందుకు వందనాలు. ఆ యొక్క అగ్ని ఆరకూడదు అని చెప్పినప్పుడు మా మనసుల్లో ప్రతి నిత్యము నీ మీదే ఆలోచన, నీకు అసహ్యకరమైన పని మాతో ఉండకూడదు, మా ప్రాంతాలు ఆశీర్వదించబడాలి, శాపగ్రస్తమైన ప్రాంతాలుగా ఉండకూడదయ్యా. నరకపు అగ్ని నుండి అనేక మంది ప్రతి ఒక్కళ్ళు రక్షించబడాలి, అదే నా జీవిత గమ్యము అనున్నట్లుగా మా ప్రార్థన ఆత్మను మీరు మరింతగా బలపరచమని ఈ వాక్యం వింటున్న ప్రతి సేవకుడిని, సేవకురాల్ని, సామాన్య విశ్వాసాన్ని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఇదే ఆత్మతో ప్రార్థించేవారుగా ఇతరుల గురించి ప్రార్థన చేయడం ద్వారా మమ్మల్ని మేము రక్షిస్తాము, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని, మా ప్రజల్ని నరకపు అగ్నిలో నుంచి రక్షిస్తామన్నట్టుగా ఈ యొక్క అగ్నిని ఆరనేయకుండా చూడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.